ఫైమోసిస్ అంటే ఏంటి? బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపోస్టైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. హలో అండి. నా పేరు డాక్టర్ అనుదీప్ రెడ్డి, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, విశాఖపట్నం. ఫైమోసిస్ అంటే అంగం ముందలున్న చర్మం, ఫోర్ స్కిన్ టైట్‌గా ఉండి బ్యాక్ రాకపోవడాన్ని ఫైమోసిస్ అంటారు. అంటే అందరికీ అప్ టు 5 ఇయర్స్ వరకి ఆ ఫోర్ స్కిన్‌కి, గ్లాండ్స్‌కి మనకి అతుకులుంటాయి. సో, ఆ 5 ఇయర్స్ తర్వాత ఫ్రీగా స్కిన్ బ్యాక్‌కొచ్చేయాలి. కొంతమందికి అడల్ట్‌హుడ్ వచ్చిన తర్వాత అంటే పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఆ ఫోర్ స్కిన్ అన్నది బ్యాక్ రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటారు. వీళ్ళల్లో కామన్‌గా మనం ఏమేమి సింప్టమ్స్ చూస్తుంటాము అంటే అంగం మందులున్న చర్మం టైట్‌గా ఉండడం వల్ల యూరిన్‌కి వెళ్ళినప్పుడు అది బెలూన్ లాగా ఉబ్బటం, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా రావడం, యూరిన్‌కి వెళ్ళినప్పుడు పెయిన్ అనిపించడం, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మనకి డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ అనిపించడం. అలానే ఇది ట్రీట్ చేయకపోతే మనకి లాంగ్ టర్మ్‌లో బెలనైటిస్, బెలనోపోస్టైటిస్ కన్వర్ట్ అయ్యి అలానే క్యాన్సర్‌గా మారే ఛాన్స్ కూడా ఉంటది. అలా బెలనైటిస్ అంటే ఏంటి అంటే, బెలనైటిస్ అంటే అంగం మందులున్న చర్మం ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చి థిక్‌గా అయిపోయి అండ్ పింక్ కలర్‌లో చేంజ్ అయిపోయి క్రాక్స్ వచ్చేస్తదని మనం బెలనైటిస్ అంటాం. బెలనైటిస్ అన్నది కామన్‌గా మనం ముందు చెప్పినట్టు ఫైమోసిస్ ఉన్న పేషెంట్స్‌లో చూస్తాం. అలానే షుగర్ ఉన్న పేషెంట్స్‌లో కామన్‌గా చూస్తుంటాం. ఇంకా ఎవరైతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్, వైరల్ గానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో మనం కామన్‌గా బెలనైటిస్ అనేది చూస్తుంటాం. ఇంకా అలానే ఎక్కువగా ఓవర్‌గా క్లీన్ చేసుకుని సోప్‌తో ఎక్కువ క్లీన్ చేసుకోవడం వల్ల కూడా బెలనైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ బెలనైటిస్ అనేది మనం టైంకి ట్రీట్ చేయకపోతే బెలనోపోస్టైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బెలనోపోస్టైటిస్ అంటే ఏదైతే ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ బెలనైటిస్ వచ్చిన పేషెంట్స్ సరిగా ట్రీట్ చేయకపోతే టైంలీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్ కాస్త గ్లాండ్స్ అంగం ముందర ఉన్న పార్ట్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ రెండింటి మధ్య అతుకులు వచ్చేదాన్ని మనం బెలనోపోస్టైటిస్ అంటారు. బెలనోపోస్టైటిస్ వచ్చిన పేషెంట్స్లో ఏంటి అంటే ఆ చర్మం వెనక రాకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాళ్ళు కంటిన్యూస్గా ఫోల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ స్మెల్ డిశ్చార్జ్ వస్తుంటుంది అండ్ బట్టలు తడుస్తూ ఉంటాయి అండ్ ఎప్పుడు పెయిన్ఫుల్గా అనిపిస్తుంటుంది, యూరిన్ వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మంట, నొప్పి అనేటివి ఉంటాయి. సో, ఈ పేషెంట్స్ అందరిలోనూ మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే మనం మందులతో ట్రీట్ చేసినా సరే ఇది మళ్ళీ రికరెంట్‌గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. సో, బెలనైటిస్ కానీ, బెలనోపోస్టైటిస్ కానీ ఏంటంటే మందులతో ట్రీట్ చేస్తే తగ్గుతది, మళ్ళీ వస్తుంటది. తగ్గుతది, మళ్ళీ వస్తుంటది. సో, దీనికి పర్మనెంట్ క్యూర్ ఏంటి అంటే సర్కంసిషన్. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం వైజాగ్‌లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో కేఎస్ఆర్ స్టేప్లర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం సర్జరీ అన్నది మైనర్ ప్రొసీజర్ కింద చేస్తాం. సేమ్ డే ఏ రోజైతే చేస్తామో చేసిన ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో పేషెంట్‌ని డిశ్చార్జ్ చేసేస్తాం. సో, దీని ప్రొసీజర్ ఏంటి అంటే ఓన్లీ అంగం ముందల ఏదైతే మనం సర్జరీ చేస్తున్నామో ఆ పార్ట్‌కి మాత్రమే మత్తిస్తాం. మత్తిచ్చిన తర్వాత ఆ స్టేప్లర్ మిషన్‌తో మనం సర్జరీ చేశాక పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ ఉంచుకొని ఇంటికి పంపించేస్తాం. సో, ఇందులో ఎటువంటి పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ, వాపు గానీ ఎలాంటివి ఉండవు. సో, పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా మనం పంపించేయడం వల్ల సమ్ డైలీ యాక్టివిటీస్ తను చేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్ అవసరం ఉండదు. మన పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సర్జరీ చేసిన తర్వాత మనం ఒక కట్టు కడతాం. ఆ కట్టు ఇమ్మీడియేట్‌గా 24 అవర్స్‌లో తీసేసి నీట్‌గా వాష్ చేసుకోవాలి. డైలీ వాష్ చేసుకోవాలి. అండ్ ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక 15 డేస్ వరకు. 15 డేస్ తర్వాత పిన్స్ అవే ఊడిపోతాయి. 1 మంత్‌లో కంప్లీట్‌గా హీల్ అయిపోతుంది. థాంక్ యూ.